హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అక్క ఏదో కొత్తగా చూపెడుతుంది గుడిని అని చూస్తున్నారా? ఏంటో కదండి, ఇదైతే ఎల్లమ్మ గుడి అండి. మేమైతే ఈ సంవత్సరం వెళ్ళలేదు, లేట్ అయింది ఇప్పటికే. ఇప్పుడైతే ఎల్లమ్మ గుడి దర్శనానికి అయితే వెళ్ళినాం. ఎంట్రెన్స్లో చూసారు కదా ఎలా ఉందో. దర్శనం చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేసామండి. ఇలా గోడలపై ఎలా గీసారా చూసారా? బొమ్మలు, శివపార్వతులు, తాటి చెట్లు, అలాగే జనం చూడండి ఎంత జనం ఉన్నారో. అదే రోజైతే పక్కకున్న పెద్దమ్మ తల్లి గుడిలో బోనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడైతే 10 మేకల వరకు కట్టేసి ఉన్నాయి. పక్కకి టెంట్ కూడా వేసి సూపర్గా ఉందండి. చూసారా దేవుని గుడిపై ఎలా చెట్టు బొమ్మలు, తాడి చెట్టు బొమ్మలు, అలాగే దయచేసి ఎవరు కూడా చూసారు కదా ఎలా రాశారో టైగర్ బొమ్మలు, ఇక్కడ గుర్రం మీద స్వారీ చేస్తున్నవి. అలాగే ఇంకా చుట్టూ తిరగడం అయిపోయాక దర్శనానికి అయితే లోపలికి వెళ్ళామండి. చూసారా, మాకైతే ఎల్లమ్మ తల్లి గుళ్ళో ఇలా అందరి దేవుళ్ళు ఉంటారు, వాటిపైన పేర్లు ఉన్నాయి. చూసారా, ఆ పేర్లు మీకు కనబడుతున్నాయా? సరే చూడండి, కనబడకుంటే నేనైతే అన్ని దేవుళ్ళకి ముందైతే బొట్లో పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి పువ్వులు అయితే పెట్టాను. ఇలా దర్శనానికి నేనైతే బియ్యం తీసుకొని పసుపు కుంకుమ, అగరబస్తి, కొబ్బరికాయ, కోడి అలాగే అన్నీ తీసుకొని వెళ్ళాము. ఎల్లమ్మ తల్లికి అయితే మెయిన్గా బ్లాక్ అండ్ నల్ల జాకెట్ ముక్క మాత్రమే పెడతారండి, వేరే ఏ జాకెట్ ముక్క పెట్టారు. చూసారా ఎంత రష్గా ఉన్నారో. అప్పటికే 12 దాటింది, 11:30 దాటిందండి. 12 కాదు 11:30 దాటిందండి మేము వెళ్ళేసరికి. ఎందుకంటే ఇంకా నాటుకోడి కోసం వెతికి తీసుకొని వెళ్ళేసరికి అయితే లేట్ అయింది. ఓడి బియ్యం పోయడానికి అయితే చాలామంది ఉన్నారు. అందుకని అప్పటి వరకు అయితే ఇంకా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్ళాను. ఒకరి తర్వాత ఒకరం అందరం అయితే ఇంకా దర్శనానికి నిల్చున్నామండి. కొంతమంది అయితే బియ్యం పోస్తున్నారు. వీళ్ళంతా లోకల్ వాళ్ళే అండి, మేము కూడా లోకలే అండి. ఇక్కడ చూసారా అమ్మవారు అయితే ఎంత దివ్యమానంగా ఉన్నారో. చూసారా ఈ పిల్లలు అయితే పుడి మీద, ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఆ పిల్లల్ని చూస్తే నాకు అది భలే సరదాగా అనిపించింది. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అలా ఆడొద్దని, కానీ ఇంకా ఆ పిల్లలు ఆ పూజారి వల్ల మనవడు మనవరాలంట, కాకపోతే ఇంకా అలా ఆడుతూ ఉన్నారు. చూసారా ఎంత చక్కగా దర్శనం. అమ్మవారి దగ్గర అయితే దివ్యమానంగా అసలు అక్కడే ఉండాలండి, అంత ఆనందం వేసిందండి. పక్కకైతే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను బియ్యం పోస్తాను అని అడిగాను. అడిగితే సరే అమ్మ అనేసి పోయండి అని చెప్పారు. ఇలా అయిపోగానే ఇంకా వాళ్ళ తర్వాత నేనే వేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇదైతే మా ఎల్లమ్మ తల్లి దర్శనం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.